చేరి వచ్చిన మీ అందరి పరిస్థితి ఎలాగుందో నాకైతే తెలీదు. నా ప్రభు మీ అందరితో మాట్లాడును గాక. ఆమేన్. నేను ఒక ప్రసంగాన్ని నా డైరీలో రాసి పెట్టుకున్నాను నేను చెప్దామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సాక్ష్యం విన్న తర్వాత పరిస్థితులన్నిటిని దేవుడు మార్చేశాడు. బాగా ఆలకించండి. మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, నాన్న వారందరూ నిన్ను వదిలిపెట్టిన, కట్టుకున్న నీ యజమానుడే నిన్ను విడిచిపెట్టిన, తోడబుట్టిన వారే నిన్ను వద్దని పక్కకి నెట్టివేసిన, నీతో స్నేహితులుగా స్నేహితురాళ్ళుగా కలిసి ఎందరో తిరిగిన వాళ్ళందరూ ఒకవేళ నిన్ను విడిచిపెట్టిన, లేకపోతే ఆత్మీయులుగా ఒకవేళ దేవుని ప్రియులే నిన్ను వదిలిపెట్టిన, రాత్రి వేళ ప్రకటించబడుతున్న యేసుక్రీస్తు వారిని నీవు గనక ఆరాధన చేయగలిగితే, మన ప్రాణం పోయేంత వరకు దేవుడు మనల్ని వదిలిపెట్టకుండగా ఆయన మనల్ని పట్టుకును గాక. ఆమేన్. గ్రామంలో ఉన్నవారు అతనికి ఒక పేరు పెట్టారు. అతను పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. పాపం, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. ఊరిలో ఉన్న వాళ్ళందరూ అతనికి వేదన అనే ఒక పేరు పెట్టేశారు. వాడి బ్రతుకంతా కన్నీళ్ళు, దుఃఖము, ఇబ్బంది, బాధ, బ్రతికిన కాలమంతా తనని వేదన వేధిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏమాత్రం సహాయం చేయక అందరూ చేతులు వదిలేసిన పరిస్థితి. తనతో కూడా పుట్టిన అన్నలు కూడా మా దగ్గరికి రావద్దని దూరంగా పెట్టిన పరిస్థితి. వాళ్ళ అన్నలందరూ ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపి నాకు సహాయం చేయమని అడిగితే ఏ ఒక్కరూ సహాయం చేయకపోగా, రే నిన్ను కన్న తర్వాతే అమ్మ చనిపోయిందిరా, నీ ద్వారానే నువ్వు పుట్టావు, అమ్మని మింగేసావు అని వాళ్ళ అన్నలు మాట్లాడుతూ, నీ ముఖం మాకు చూపించు, మాకు నువ్వు కనుకుంటే ఆ దరిద్రత మళ్ళీ ఆ శాపం మా మీదకి వచ్చింది, మా పిల్లల మీదకి వచ్చింది, నువ్వేమాత్రం ఇంటికి రావద్దు అని దూరంగా ఆ వ్యక్తిని పెట్టి ప్రతి మాట తన హృదయానికి గాయం కలుగుతూ ఉంటే, ఇంకెందుకు బ్రతకాలి నేను, తల్లిదండ్రుల ప్రేమ నోచుకుందామంటే వాళ్ళు చనిపోయారు. తల్లిదండ్రులకున్న గొప్ప మనసు ఏంటి, పిల్లలు ఎంత దౌర్భాగ్యులైనా ఎంత దుర్మార్గులైనా తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం పిల్లల్ని పోగొట్టుకోరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ ప్రేమను పొందుదామనుకుంటే తల్లిదండ్రులు లేరు. సరే అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళతామని వెళితే వాళ్ళందరూ కూడా నన్ను వేరుగా పెట్టేశారు. ఇప్పుడు నా పరిస్థితి అంతా దారుణంగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గ్రామంలో ఉందామంటే గ్రామంలో కూడా ఏమీ కలిసి రావట్లేదు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఏమాత్రం తనతో మాట్లాడట్లేదు. సరే ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వేరే గ్రామానికి, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. వేరే ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో కూడా ఇతని సాక్ష్యం ప్రబలిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అందరూ తనకి ఏ పని ఇవ్వట్లేదు, ఏ సహాయము చేయట్లేదు, ఏ మాత్రం అతనికి సహాయం చేయకపోగా అందరూ విమర్శిస్తూ, నువ్వు పుట్టినాక మీ అమ్మగారు చనిపోయారంట కదా, కొన్ని రోజులకి మీ నాన్నగారు కూడా చనిపోయారంట కదా, నీవు దౌర్భాగ్యుడురా అని అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే తన జీవితం మీద విసుగు చెంది ఎందుకు బ్రతకాలి, చనిపోతే బాగుండు అనినట్లుగా అనుకుని ఇక చనిపోదామని అనుకున్నాడు. ఆ వ్యక్తికి చనిపోదామని నిర్ణయం తీసుకునేప్పటికీ దేవుని స్వరము వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆమేన్. ఈరోజు పగలు కూడా రవి గారు ఇల్లు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నేను ఇటు నుంచి రాకుండా, పొన్నూరు మీద నుంచి రాకుండా తాళపాలెం ఉంటుంది కదా, ఆ రూట్ మీద నుంచి వస్తూ ఉంటే ఎందుకో తాళపాలెం తల్లి దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఆ తల్లి పేరు ఏం పేరు మీకు తెలుసా, తెలీదా? ఆ పేరు తాళపాలెం తల్లేక. ఆ తల్లి దగ్గరికి వెళ్తే యథార్థంగా జరిగిన సంగతి నాతో పాటు చింటూగాడు కూడా వచ్చాడు. ఆ ఇంటికి వెళ్తే
ఆ తల్లి పాపం భయంకరంగా ఏడ్చి కాళ్ళ దగ్గర కూర్చుని, నేను మంచం దగ్గర కూర్చుంటే ఏడుస్తా, కన్న కొడుకు పాపం ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. వాళ్ళ భర్త గారు చనిపోయాడు. పాపం యేసన్న గారు వాళ్ళ భర్త గారు చనిపోయిన తర్వాత యవ్వన వయసులో చనిపోతే ఆమెను సేవకు రమ్మని పిలిచాడు. ఆమెని మదరగా ఉంది కానీ రమ్మని యేసన్న గారు పిలిచారు. ఈ తల్లి పిల్లల్ని అనాథులుగా వదిలిపెట్టకూడదని 4 పిల్లలు ఉంటే వాళ్ళందరి కోసం, వాళ్ళు చిన్న చిన్న పిల్లలే పాపం, 6, 7 సంవత్సరాలు, ఒకడికి 5 సంవత్సరాలు, ఒకడికి 10 సంవత్సరాలు ఏమో, ఇంతే వయసు. పాపం వాళ్ళందరూ అనాథులైపోతారని తన స్వార్థం తను చూసుకోకుండా ఉండి వాళ్ళందరినీ పెద్దవాళ్ళని చేసి వాళ్ళ వివాహాలు చేస్తే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళిపో, అందరికి అన్నీ పంచావు కదా, ఇల్లు నాది కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే పాప మా తల్లి చనిపోదామని పురుగుల మందు తెచ్చిపెట్టుకుంది. దేవుని ఆలోచన చూడండి ఎంత గొప్పదో. చనిపోదామని ఇంట్లో పురుగుల మందు తెచ్చిపెట్టుకుంది. నేను ఎందుకో అటు వెళ్ళాలనిపించింది, అటు వెళ్ళి చాలా రోజులైంది ఈ తల్లి రావట్లేదు కదా అని ఆ ఇంటికి వెళ్తే ఆ తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తా చెప్తుంది, అయ్యా నువ్వు గనక రాకపోతే కొంతసేపుడు నేను చచ్చిపోయేదాన్ని, మరలా నీకు ఫోన్ వచ్చేదయ్యా, నువ్వే వచ్చి సమాధి చేసేవాడివి. ఏమైందమ్మా ఏంటంటే, నన్ను ఇంట్లో నుంచి నా కుమారుడు వెళ్ళిపోమన్నాడు అని ఏడుస్తా విషయాలన్నిటిని చెప్తా ఉంది. మనం ఆరాధన చేయుచున్న దేవుణ్ణి మనసారా స్తుతించగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు మనలందరినీ ఉన్నతమైన మార్గాల్లో నడిపించును గాక. నువ్వు చనిపోయే ముందు ఏం చేసావమ్మా, చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఏం చేసావు అంటే కూర్చుని స్తోత్రం చెప్పిందంట. మోకరించలేక పాపం కూర్చుని స్తోత్రం చెప్పి ప్రార్థన చేసుకుందంట. ప్రభా మరి నేను చనిపోతున్నాను, నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకో అని ఇంకా పురుగుల ముందు దగ్గర పెట్టుకుని కూర్చుంది. ఆ సమయంలో దేవుడు ఎందుకో ఆమె స్తోత్రమును బట్టో ఆమె ప్రార్థన బట్టో, ఏ ఆత్మ నశించిపోవటం దేవుని చిత్తం కాదు కాబట్టి ప్రభువు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడేమో. నేను ఆ తల్లికి కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఏడ్చి కాళ్ళ దగ్గర కూర్చుని పాప మా తల్లి ఏడుస్తూ ఉంటే ఆ తల్లికి కొన్ని విషయాలు చెప్పి, నీకు ఇబ్బందిగా ఉంటే మా మందిరానికి రా, ఏ మాత్రం ఇబ్బంది లేదు, కానీ ప్రభువు నిన్ను పిలవక మునిపే నీ అంతటి నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని కనుక నిర్ణయం తీసుకుంటే నువ్వు నరకానికి తప్ప పరలోకానికి వెళ్ళవు. ఇంతకాలం చేసిన నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీ యథార్థత అన్నీ పోగొట్టుకుంటావు. ప్రతి సంవత్సరం గుడారాల పండక్కి కానుకిస్తుంది పాప మా తల్లి. ఇప్పటి నుంచి కాదు, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి దైవజనులైన యేసన్న గారు బ్రతికున్నప్పటి నుంచి జరుగుతుంది. యేసన్న గారిని తీసుకొచ్చి స్వార్థ సభలు కూడా తాళపాలెం ఏరియాలో పెట్టింది ఆ తల్లే. తాళపాలెం, ఆ తర్వాత కట్టెంపొడి, ఆ చుట్టుపక్కల యేసన్న గారిని, వెస్లీ పాస్టర్ గారిని, వీళ్ళందరినీ తీసుకొచ్చి కోటాలు పెట్టించిన అంత తల్లి పరిస్థితి దయనీయంగా మారిపోయి ఇక చచ్చిపోదామని చెప్పి పురుగుల ముందు తెచ్చుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందంట కూర్చునే. కానీ దేవుని మహాకృప, ఒక దైవ సేవకునిగా ప్రభువు నన్ను అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఆ తల్లితో మాట్లాడాను, నా ముందే పాపం దాన్ని పక్కన పడేసింది. దేవుని మహాకృపను బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెకు చెప్పారు, ఎందుకు పిచ్చి పనులు చేస్తున్నావు, అలాంటి పనులు చేయమాకని. కొన్నిసార్లు మనకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, కన్యలను బట్టి ఆదరించేవారు ఎవరూ లేకపోతే, పలకరించే వారందరూ దూరం అయిపోతే, నానుకున్న వారందరూ చేతులు ఎత్తేసినప్పుడు మనం చావే కదా మార్గం, పరిష్కారం, వేరొకటి కాదు అని మనం మన మనస్సు కనిపించి కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోకుండా తొందరలో ఏదో బాధను తట్టుకోలేక ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏదో విడుదల కలిగిద్ది అన్నట్లుగా ప్రాణానికి, తమ శరీరాలకి హానిని చాలామంది తలపెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఆ వ్యక్తి కూడా చనిపోదామని అనుకున్నాడు, కానీ చనిపోకుండా పూర్వీకులు చెప్పిన మాటలన్నిటిని, తన పితరులు తనతో చెప్పిన మాటలు, అక్కడక్కడ సువార్తను విన్న ఆ మాటలన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చచ్చిపోదాం అనుకున్నవాడు కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి బైబిల్ నుంచి ఆ మాటలన్నీ మీరు ఒకసారి దినవృత్తాంతాలు రాసిన మొదటి గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉన్నాడు, వేదన పడి ఇతని కంటినని
అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టి, ఎబ్బేజు అన్న దగ్గర నేను నిన్ను కనేటప్పుడు ఎలా కన్నానో వేదన పడుతూ కన్నాను అని చెప్పి కని ఆ తల్లి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పాపం పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శ్రమలు ఎక్కువైపోయి, శోధనలు ఎక్కువైపోయి చనిపోదామని అనుకుంటే అతన్ని దేవుడు ఏం చేశాడంటే గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ఎబ్బేజుని తన సహోదరులందరికంటే ఘనుడుగా, ఘనత పొందిన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఈ రాత్రి వేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా, ఏ కన్యల మధ్యలో ఉన్నా, చావు నీకు పరిష్కారం కాదు. లేకపోతే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళదాం, అది కాదు పరిష్కారం. మనిషికి పరిష్కారం ఏంటంటే నీ శ్రమలకి, నీ బాధలకి, నీ కన్నీళ్ళకి, నీ అవమానాలకి పరిష్కారం ఏంటంటే ఆ రోజు ఎబ్బేజు గనక దేవుని దగ్గర ఎలాగైతే మోకరిల్లి ప్రార్థన చేశాడో, ఎలాగైతే దేవుని పాదాలు పట్టుకుని గోజాడి అడిగాడో ఆ పని నువ్వు చేసి చూడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నా దేవుడు నీకున్న ప్రతి కన్నీళ్లలో నుంచి నిన్ను విడిపిస్తాడు. చాలాసార్లు మనిషికి తెలియక తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. పాపం ఓ దైవ సేవకుడు కూడా పాపం తనకున్న బాధలను బట్టి, జరిగినది ఇది బైబిల్లో ఉన్నది కాదు, నిజంగా జరిగినది, తనకున్న బాధలను బట్టి సాతానుగాడు ఒక ఆలోచన పుట్టించాడు. ఎందుకు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు? సాతానుగాడు ఆలోచన కూడా ఎలా ఉంటుందో చెప్పనా? ఏవి అందుబాటులో లేకపోయినా నీకు అన్నిటిని అందుబాటులోకి తీసుకొస్తాడు, నేను ఈ లోకంలోంచి తీసేసేదానికి. ఒకవేళ నీవు దేనికి చిన్న దానికైనా భయపడుతున్నా సరే, సాతానుగాడు ఈ లోకంలో నుంచి నిన్ను ఎలాగైనా దేవునికి దూరం చేసేదానికి నీ గుండెని రాయిగా మార్చి ధైర్యాన్ని కలుగు చేస్తాడు. పాపం ఒక దైవ సేవకుడు పాపం ఇలా ఏదో పాపం తన కలిగిన బాధను బట్టి, శ్రమను బట్టి, కన్నీళ్లను బట్టి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదనే వేదనతో పాపం ఊరికే వాళ్ళ తలుపేసేసుకున్నాడు, గడిపెట్టుకున్నాడు. ఏదో చిన్న గొడవ జరిగింది సంఘంలో. ఈ సంవత్సరం జరిగిందే ఇది, యథార్థంగా జరిగిన సంగతి. గొడవ జరగాలే తలుపేసేసుకున్నాడు. ఎమ్మటే ఒక బాకాల వైర్ ఉంటుంది కదా, సిల్క్ వైర్, అది తీసుకున్నాడు, పైపుకి ముడిపెట్టాడు. వెంటనే సరదాగా అనుకున్నాడు పాపం, వైరు మెడకి బిగించుకున్నాడు అంతే. కిటికీలో నుంచి పాపం విశ్వాసులు చూస్తున్నారు. అన్న తలుపు తీయమంటే కేకలేసి మాట్లాడుతున్నాడు. నా వల్ల కావట్లేదు అని చెప్పేసేసి, నా వల్ల కావట్లేదు కాపాడండి అని పాపం అలాగే ప్రాణం వదిలిపెట్టేశాడు ఒక దైవ సేవకుడు. సాతానుగాడు ఏవి కాదులే, నీకు కలుగుతున్న బాధను బట్టి, నీకు ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, కన్నీళ్లను బట్టి సాతానుగాడు చూపించే మార్గం ఏంటంటే చావు ఒక్కటే మార్గం అని చెప్తాడు. ఇలా వెళితే చాలు, నీవు నెమ్మదిగా ఉండొచ్చు. ఎంతకాలం పడతావు ఈ బాధ, ఎంతకాలం అనుభవిస్తావు ఈ శ్రమలు, ఈ సమస్యలు ఎంతకాలం అనుభవిస్తావు, అంతకాడక చావచ్చు కదా అనే ధైర్యాన్ని, లేకపోతే ఒక ప్రేరేపణని సాతానుగాడు కలుగు చేస్తాడు. కానీ రాత్రి వేళ నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కన్నీళ్ళలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, ఏ అవమానం మధ్యలో ఉన్నా, ఏ నిందల మధ్యలో ఉన్నా, ఒకవేళ తాగుబోతూ భర్తని ఏడుస్తూ ఉన్నావా, అర్థం చేసుకోవట్లేదని నీ యజమాను గురించి బాధపడుతూ ఉన్నావా, నాన్న వారందరూ వదిలిపెట్టారని కన్నీళ్ల మధ్యలో ఉండి ఎందుకు చనిపోతే బాగుండు అని ఒక దుర్మార్గమైన నిర్ణయానికి సాతానుడు ప్రేరేపించిన కారణాన్ని బట్టి లోబడిపోవాలని ఆలోచిస్తూ ఉన్నావా? నా ప్రభు ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. అలనాడు ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా ఈ రాత్రి వేళ కనుక నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ నిన్ను చూసిన అందరూ ఎందుకు పనికిరానివాడు, ఎందుకు పనికిరానిది, అసలు ఉపయోగం లేదు అనినట్లుగా అందరూ నిన్ను తోసివేసిన, లేకపోతే గ్రామంలో నుంచి అయినా ప్రాంతంలో నుంచి అయినా నిన్ను వెలివేసినట్లుగా నాన్న వారందరూ నిన్ను తోసి ప్రక్కన పెట్టివేసిన,
నేను ఆరాధన చేస్తున్న దేవుడు, మనము స్తుతిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి మనిషిని కూడా పలకరించగలిగిన దేవుడు, ఉన్నతమైన స్థితికి లేవనెత్తగలిగిన దేవుడు. ఏ ఖర్చు లేదు, నువ్వు మనసారా ప్రార్థన చేసి చూడు. నా దేవుడు నీకున్న ప్రతి బాధ నుంచి యేసయ్య నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ప్రతి ఇరుకు నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. చాలామందికి తెలియక బాధను బట్టి, సమస్యను బట్టి కృంగిపోయి జీవితం మీద విసుగు చెంది ఎందుకు ఈ బ్రతుకని అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీవు దేవుని సన్నిధిలో మోకరించి చూడు. ఒకవేళ నిన్ను బట్టి అనేకులు వేదన పడుతున్నా, నీవు అనేకులను బట్టి వేధించబడుతున్నా, బాధించబడుతున్నా, కన్నీరు కారుస్తూ ఉన్నా, ఏమాత్రం గొడవలకి తగాదాలకు వెళ్ళమాకు. మనసారా మోకరించి చూడు. మనసారా దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చి చూడు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. పలకండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఆ మాటలు చూద్దాం బైబిల్లో నుంచి. అదే దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి చాలు. యెబ్బేజు చేసిన పని ఏంటి? తాడెక్కడుంది, లేకపోతే పురుగుల మందు ఎక్కడుంది, లేకపోతే సింపుల్గా చచ్చిపోయే ప్రయోగాలు ఏమైనా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ బాధలో ఏం చేశాడు? చాలామందికి బాధ ఎక్కువైపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. సమస్యలు ఎక్కువైపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని ఒక అయోమయంలోనికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సమస్యలు ఎక్కువయ్యాయా, బాధలు ఎక్కువయ్యాయా, కన్నీరుందా, నీ ఇంట్లో ఏదైనా చెప్పుకోలేని బాధ, ఏదైనా ఆ బాధలో వేధించబడుతున్నావా, అప్పుడు నువ్వు చేయవలసిన పని, ఆ రోజు యెబ్బేజు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టాడంట. దేవుని సన్నిధానానికి వెళ్ళి మొర్రపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అతను ప్రార్థన చేశాడో అతని ప్రార్థన ఆలకించబడి ఉన్నది. చాలామందికి తెలియక సమస్యలు ఎక్కువైపోతే, శ్రమలు ఎక్కువైపోతే రాత్రి ఆ ఊర్లో కనపడరు, వెళ్ళిపోతుంటారు. ఆ ప్రాంతాల్లో కనపడరు, వెళ్ళిపోతుంటారు, వేరే చోటకి వెళ్ళిపోతుంటారు. ఏంటంటే తలెత్తుకోలేకపోతున్నావు, నిందలు ఎక్కువైపోయి, అవమానాలు ఎక్కువైపోయి. అవమానాలు నిందలు వచ్చినప్పుడే నువ్వు నిజంగా నిలబడి చూస్తే నా దేవుడు అక్కడే నిన్ను గణపరచునుగాక. ఏ స్థలములో అయితే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ స్థలములో అయితే ఎవరి ద్వారా అయితే ద్వేషించబడుతున్నావో ఆ స్థలంలో నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. కానీ ఈరోజు మనిషి ప్రార్థన చేయటం పక్కన పడేసి గొడవలకు వెళ్ళిపోతున్నాడు. మనిషి ఏదన్నా సమస్య వస్తే ప్రార్థన చేయటం మానేస్తున్నాడు, మనిషి గొడవలకు వెళ్ళిపోతున్నాడు. లేకపోతే నోరు జారి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. దానివల్ల దేవుని కృప ఆగిపోయిద్ది. ఆయన నిన్ను గణపరచాలనుకున్న ఆ స్థితి నిలిచిపోయింది. నీవు యెబ్బేజు వలె, నేను యెబ్బేజు వలె నీకు వస్తున్న శ్రమల విషయమై నువ్వు ప్రార్థన చేసి చూడు. నా దేవుడు నిన్ను గణపరచునుగాక. తన సహోదరులందరికంటే గనుడు కావటానికి గల కారణం ఏంటంటే, యెబ్బేజు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయినోడు కాదు. లేకపోతే ఏంట్రా నా పరిస్థితి అని చెప్పేసి గొడవకు వెళ్ళిన వాడు కాదు. అతను చేసిన పని ఇశ్రాయేలు దేవుని గురించి మోకరించి మొర్రపెట్టాడు. ఎప్పుడైతే తను మొర్రపెట్టాడో దేవుడు తనని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. యెబ్బేజును ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ కూడిన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఒకవేళ దూరాన సమీపాన్ని చేరి ఈ మైక్ యంత్రం ద్వారా ఒకవేళ ఆలకిస్తున్నారేమో దేవుని మాటలు, ఒకవేళ మీరు ఏదైనా సమస్యల్లో శ్రమల మధ్యలో ఉన్నారేమో, ఏడ్చి ప్రార్థన చేయండి. ఏమి చేయొద్దు, ఏడ్చి ప్రార్థన చేయండి. నీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చేయనుగాక. దైవజనులు యేసన్న గారు బ్రతికున్నప్పుడు గోరంట్ల మందిరం దగ్గర ఇప్పటికీ ఉంది. గోరంట్ల మందిరం దగ్గర కొంచెం దూరంలో, అవతల కొంచెం దూరంలో ఒక విగ్రహారాధన గుడి ఉంది. అక్కడ ఒక విగ్రహారాధన గుడి ఉంది. రోజు స్తోత్ర ప్రార్థన పెడతా ఉంటే, రోజు స్తోత్ర ప్రార్థన జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు అన్యులు పాటలు పెట్టడం, ఆరాధన చేయటం, అతనికి ఉన్న భక్తిని బట్టి అతను కొనసాగించబడుతున్నాడు అంట.
దగ్గరికి వెళ్ళి చెప్పిన వెంటలా, దూరంగా వెళ్ళి చెప్పిన వెంటలేదు, సంఘ పెద్దలు వెళ్ళి చెప్పిన వెంటలేదు, పోలీసులతో చెప్పిన వెంటలా. ఇక యేసన్న గారు పాపం ఇక ఆయన ఏం చేస్తాడు, ఇక ఒక 2 రోజులు ఉపవాసం ఉన్నాడంట, అంతే. 2 రోజులు ఉపవాసం ఉంటే రోడ్డు పెంచే దారిలో ఆ గుడి కొట్టేశారు, అంతే. రోడ్డు పెంచుతున్నాం అని చెప్పేసి కొలతలేసి అతని గుడి ఎంత దూరం ఉందో ఆ గుడి మొత్తం కొట్టేశారు. మనం చేయవలసిన పని ఏంటంటే ఏమాత్రం గొడవలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి చూడు, నువ్వు మనసారా దేవుని సన్నిధిలో మొర్రపెట్టి చూడు. ఏ విషయంలో వేధించబడుతూ, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయంలో బాధించబడుతున్నావో ఆ విషయంలో మనసారా ప్రార్థన చేయి. నా ప్రభు ప్రతి బాధలో నుంచి నేను విడిపించునుగాక, నా దేవుడు నీకు సహాయం చేయునుగాక, నీకున్న ప్రతి కన్నీటి నుంచి దేవుడు విడిపిస్తాడు. మనుషులకి ఈ సంగతి తెలియదు పాపం. దేవుని గురించిన సంగతి మనిషి మర్చిపోతున్నాడు. ఆయన మొర్ర వినే దేవుడు కదా, ఆయన మన ప్రార్థన విని నేను ఉన్నాను అని చెప్పే దేవుడు కదా. ఎవరు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వినే దేవుడు కదా. ఆ సంగతిని ఈరోజు మనిషి మర్చిపోతున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడని, సహాయము చేయవాడని, ప్రతి బాధ నుంచి, ప్రతి కన్నీళ్లలో నుంచి విడిపించువాడని ఆ సంగతిని మనిషి మర్చిపోయి మనిషి పగ తీర్చుకోవటం, లేకపోతే గొడవలాడటం, లేకపోతే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ కన్నీళ్ళలో ఉన్నా, ఆ రోజు ఎబ్బేజు వేదన పుత్రుడు అని మాట్లాడిన ఎబ్బేజుని వాళ్ళ సహోదరులందరికంటే ఘనుడుగా ఆశీర్వదించాడు. ఈ రాత్రి వేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని అందరినీ ఎబ్బేజును ఆశీర్వదించిన దానికంటే అధికంగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. బైబిల్లో రాయబడి ఉంది, తన జీవితంలో చాలా కన్నీరు ఉంది. ఆమె చేసిన పని ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళింది, అంతే. ఎన్నో ఇబ్బందుల చేత, కన్నీళ్ళ చేత, అవమానం చేత వేధించబడుతుంటే ఆ సహోదరి చేసిన పని ఏంటంటే తన వేదనను బట్టి, తన రోగాన్ని బట్టి, తన సమస్యను బట్టి, తనకున్న ఇరుకు ఇబ్బందిని బట్టి తను వెళ్ళింది ఎక్కడికి? దేవుని మందిరానికి వెళ్ళింది. జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్ళి ఎప్పుడైతే మోకరించి ఏడవటం మొదలుపెట్టిందో, ప్రార్థన చేయటం మొదలుపెట్టిందో, యేసయ్య పాదాలు పట్టుకోవటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఆమె ప్రార్థన విన్న దేవుడు తన జీవితంలో ఉన్న కొరతను చూసి చక్కటి సంతానాన్ని ప్రభు కలుగు చేశాడు. మన మధ్యలో జాను గారు ఉన్నాడు. త్వరకు ఒకప్పుడు చనిపోయాడు, ఆయన ఇప్పుడు లేడు. వాళ్ళ కుమారుడికి వివాహం ఇంచుమించుకు 8-9 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. మందిరానికి వచ్చాడు. తిరగని హాస్పిటల్ లేదన్న అన్ని హాస్పిటల్ తిరిగామన్నారు. అందరం కలిసి ప్రార్థన చేసాం. అతను కొన్ని విషయాలు చెప్పాను. నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉండు, ప్రార్థనకి రా, చక్కగా దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలం దేవునికి ఇవ్వు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మానకిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మోకరించి చేతులు పట్టుకుని ఏడవండి, ప్రార్థన చేయండి అని చెప్పాం. దేవుని మహాకృపను బట్టి డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే పిల్లలు పుట్టరు, ఎవరైనా తెచ్చుకుని పెంచుకోండి అని చెప్పారు వాళ్ళకి. కానీ దేవుని మహాకృప, ఓ చక్కని బాబుని దేవుడిచ్చాడు. మనం ఆరాధన చేయుచున్న దేవుడి దగ్గరగా మనం గనక మోకరించి ప్రార్థన చేసి మొర్ర పెట్టగలిగితే నీకు కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహించునుగాక. మరొక విషయాన్ని అక్కడ చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం మరలా చదవండి. రెండోది అతను చేసిన ప్రార్థన ఏంటి? నా సరిహద్దులను విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేశాడు. నీకున్న ఇబ్బందిని బట్టి నీవు ఎక్కడికో వెళ్ళిపోవలసిన పని లేదు. చిన్నగా ఉందా, ఒక చిన్న ఇంట్లో ఉన్నావా, లేకపోతే చిన్న వ్యాపారమా, చిన్న ఉద్యోగమా, లేకపోతే చిన్న చేతి పనా, లేకపోతే చాలని జీవితంతో నడిపించబడుతున్నారా? అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నీవు ఉన్న దాంట్లోనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర ఒక ప్రార్థన చేయాలి. అయ్యా, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా చేతి పనిని ఆశీర్వదించు, నా భర్త చేయుచున్న పనిలో మీరు సమృద్ధిని ప్రసాదించండి, మీరు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురండి. ప్రాంతాలు దాటి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన ఒకటే. ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా
ఈ రాత్రి వేళ కనుక నీవు ప్రార్థన చేయగలిగితే నీ సరిహద్దులను దేవుడు విశాలపరచగలడు. నీకున్న ప్రతి దానిలో నుంచి నా దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తూ నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఉంచి నిన్ను గణపరచునుగాక. యథార్థంగా జరిగిన సంగతి చెప్తాను చూడండి. రామగుండంలో గ్లోరియస్ మినిస్ట్రీస్ అని ఉంది. రామగుండంలో సురేష్ అయ్య గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రభువు నందు ఉన్నారు. ఆయన బ్రతికున్నప్పుడు ఆయన సేవ చేయటానికని ప్రార్థన చేసుకుంటే ప్రభు రామగుండానికి వెళ్ళు, నీవు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడంట. చిన్న పాకలో ఆరాధన జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళు వచ్చి పాక మొత్తం పీకి కింద పడేసి పాపం కొబ్బరి మట్టలతో వేసుకుని పాపం ఆ సేవకుడు అప్పట్లో ప్రారంభంలో సేవ చేస్తుంటే కొబ్బరి మట్టలో తాటెకులన్నీ పీకి కింద పడేసి సురేష్ అని నోటికొచ్చినట్లుగా మాట్లాడి, రేపు కనుక ఇక్కడ కనపడ్డావా నరికేస్తావు నిన్ననంటే పాపం భయంతో దేవుణ్ణి వదలలేక, దేవుని మాటని వదిలిపెట్టి ఆ ప్రాంతంలోంచి వెళ్ళలేక ఆ వారం అంతా అలాగే ఉండి అక్కడే ఉండి సురేష్ అన్న, మేరక్క అని ఒక అక్క ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏడుస్తూ ప్రార్థన చేశారు. దేవుని మహాకృప చూడండి. నీవు గనక ప్రార్థన చేసావనుకో, చేసేటప్పుడు కూడా అడుగు, నీకు ఏది కావాలో అడుగు. ఎబ్బేజ్ అడిగాడు, నాకు నువ్వు చేయాల్సిన పని నా యొక్క సరిహద్దులు విశాలపరచు. ఎబ్బన్న ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. సురేష్ అన్న ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వారానికి మరలా కూటం పెట్టాడు. పీకేశారు, ఏమీ లేవు పాపం. మండుటి ఎండలో ఈ కర్రలు కట్టారు పాపం, ఈ కొబ్బరి మట్టలు అవి పడిపోకుండా. ఆ కొబ్బరి మట్టల కిందే మొత్తం పీకేస్తే సూర్యుడు కనపడుతూనే ఉన్నాడు. అక్కడే నిలబడి అందరూ ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తా అప్పుడు ఆయన పాడిన పాట, అదే ఆ పాట ఉంది కదా, ఆదరణకర్తవ అనాథులుగా విడవు అనే పాట ఉంది కదా. ఆ పాట పాడుతా ఆరాధన చేస్తూ ఉంటే ఆ దారిలో ఎమ్మెల్యే వాళ్ళ భార్య వెళుతుందంట. ఆమెకెందుకు అక్కడికి రాగానే దేవుడు తన హృదయాన్ని దర్శించేపాటికి అన్యురాలు ఆమె. కావాలితే మీరు యూట్యూబ్లో ఆయన చెప్పాడు స్వయంగా, ఆ మాటలు వినండి కావాలితే. వెంటనే దేవుడు దర్శిస్తే ఎమ్మెల్యే భార్య విగ్రహారాధికురాలు ఆగి కారు దిగి పాపం వాళ్ళ పరిస్థితులంతా చూసి ఆడికొచ్చి ఆరాధన చేస్తూ ఉంటే ఆదరణకర్త అనాథులుగా విడవని సురేష్ అన్న ఆ వర్షిప్ చేస్తుంటే ఆ పాట వర్షిప్ పాడతా ఏడుస్తా పాపం కళ్ళెమ్మట చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాడంట. ఏమైంది పాస్టర్ గారికి పక్కనున్న విశ్వాసిని అడిగారంట. అడిగితే అంతకుముందు వారం ప్రార్థన జరుగుతుందమ్మా, మేమంతా కొబ్బరి మట్టలు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు కనుక మరలా వచ్చి ఆదివారం ఇక్కడ ప్రార్థన పెడితే నిన్ను నరికేస్తామని చెప్పారు. మరి అందు గురించి పాస్టర్ గారు ఏడుస్తున్నాడేమో, మరి లేకపోతే ఏంటి మీ ప్రార్థనా మందిరానికి ఏమి లేవేంటి, పైన కప్పు ఏమి లేదంటే మొత్తం పీకేశారని ఈ తోటి విశ్వాసి ఆయన ఆ సహోదరికి చెప్తే ప్రార్థన అయిపోయేదాకా అక్కడే కూర్చుందంట. దేవుని మహాకృపను బట్టి వాడు రాలేదు. ఆ తల్లిగారు అక్కడే కూర్చున్నారు. ఆరాధన అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య ఎమ్మెల్యే కదా, ఏదేం చేయగలడు కదా, వెళ్ళి వాళ్ళ భర్తతో చెప్పిందంట. వాళ్ళ భర్త గారు ఎమ్మెల్యే కదా, వెళ్ళి చెప్పిందంట, విషయం చెప్పిందంట. ఇదిగో నేను పలానా చోటకు వెళ్ళాను, అక్కడ పాస్టర్ గారు ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాడు. ఈ ఏరియాలో ఎవడో మాట్లాడాడంట నరికేస్తారని చెప్పి పలానా అని ఆ విషయాలన్నీ పేరు చెప్తే ఆ ఎమ్మెల్యే వెంటనే పరిగెత్తుకుని వచ్చి సురేష్ అన్నకి చెప్పాడంట, పాస్టర్ గారు నీకెంత స్థలం కావాలో అంత స్థలం ఆపుకో, ఈ జాగాలో నీకు ఎంత స్థలం కావాలో అంత స్థలం ఆపుకో అంటే సురేష్ అన్న నవ్వుతా సరదాగా అంటున్నాడా సీరియస్గా అంటున్నాడా ఏంటి, ఏడుస్తా ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన మరలా చెప్పాడంట, నేను ఎమ్మెల్యేనయ్యా ఈ ఏరియాకి, నాకు ఏదని చేయడానికి 5 సంవత్సరాల అధికారం ఉంది, నీకు ఈ స్థలం ఇవ్వాలని అనుకున్నాను, మా భార్య చెప్పింది, నా మనసు కూడా ఎందుకో మారింది, నీకు ఎంత స్థలం కావాలో కోరుకో అంటే ఇప్పుడు గ్లోరియస్ మందిరం రామగుండంలో ఉన్న స్థలం అంతా రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా స్థలం అంతా అదే ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసాడు. ఆమెన్. సురేష్ అన్న విశ్వాసంతో తనకి ఎంత స్థలం కావాలో అంత స్థలం కొలతేసి నడుచుకుంటా ఆయన వెళ్తున్నాడంట. సురేష్ అన్న ఆయన చెప్పిన మాట, ఆయన వెళ్తున్నాడంట. దేవుడు ఆగమన్న దగ్గర పుల్ల పెట్టాడంట.
దేవుడు నడవమన దగ్గర మరలా నడుస్తూ వెళ్ళాడంట. 4 మూల దేవుడు ఎక్కడి వరకైతే ఆగమన్నాడో అక్కడ దాకా వెళ్ళాడు. ఇంచుమించుగా దేవుడు ఆపిన స్థలం ఎంతో తెలుసా? 7 ఎకరాల స్థలాన్ని దేవుడు ఆపాడు. ఎకరం కూడా కాదు, 7 ఎకరాల స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు కూడా అనుమానంతో చేసావనుకో, నా భర్త మారతాడా మారడని చేసావనుకో, ఆడు చచ్చినా మారడు, పొరపాటున మారడు. ఈ నా జీవితంలో ఇది చేస్తావా చేయవా అని కనుక నువ్వు అడిగితే అట్లా నీ జీవితంలో పొరపాటున జరగదు. ఖచ్చితంగా ఇది నా జీవితంలో జరగాలి, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను అవమానపరచొద్దు, నాకు ఇది ఇవ్వండి, నా సరిహద్దులు విశాలపరచండి, నా బాధలో నుంచి నన్ను విడిపించండి, నా కన్నీళ్లలో నుంచి నన్ను విడిపించండి, నన్ను లేవనెత్తండి అని కనుక నీకు ఏది అవసరమో ఆ విషయంలో కనుక నువ్వు ప్రభువు దగ్గర బ్రతిమిలాడుకోగలిగితే నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ సరిహద్దులను విశాలపరచునుగాక. ఆమేన్. ఎబ్బేసి వెళ్ళి ఎక్కడ చచ్చిపోదామని ఏ ప్రయత్నం చేయలే. బాధ ఉంది, కానీ బాధ మధ్యలో తన మరణం కంటే ముందుగా దేవుడి దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చనిపోదాం అనుకున్నాడు కానీ చావలేదు. ముందు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రభువుని అడిగాడు, నాయనా నీవు నాకు ఇది ఇవ్వాలి, నా సహోదరుల కంటే కూడా నీవు నన్ను గనుడిగా చేయాలి. అతని ప్రార్థనలు అంటున్నాడు, నా సరిహద్దులన్నిటినీ విశాలపరచు. నిజంగా మనం ఇలా ప్రార్థన చేసి చూస్తే నా దేవుడు మీ సరిహద్దులన్నిటినీ విశాలపరచునుగాక. అది మీ చేతి పని అయినా, మీ వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అది ఏదైనా, మీ పిల్లల విషయమైనా, లేకపోతే నువ్వు పడుతున్న ప్రతి కష్ట విషయంలో ప్రభువా నాకంటూ ఒక సహాయం దయచేయి అని ప్రభువుని అడిగి చూడు. నా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో నిలిపి, అందరి మధ్యలో అవమానపడ్డావు కదా, ఆ అందరి మధ్యలోనే నిన్ను గనుడుగా గొప్పవానిగా నా ప్రభువు చేయునుగాక. మరొక మాటను చూడండి అక్కడే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. చాలమ్మా, చాలు. ఏమడుగుతున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నీ చేతిని నాకు తోడుగా ఉంచు. ఒకటి ప్రార్థన చేశాడు, ఏమని? నన్ను ఆశీర్వదించని ఏడ్చాడు. రెండవది, నా సరిహద్దులు, నా వ్యాపారాన్ని, నా చేతి పనిని విస్తరింపచేయమని అడిగాడు. ఇప్పుడు మూడోది ఏమని అడుగుతున్నాడు? నీ చెయ్యిని నాకు తోడుగా ఉంచు, నీ చేతిని నాకు తోడుగా ఉంచు. నీ చేతిని కనుక నాకు తోడుగా ఉంచితే చాలని బ్రతిమిలాడుకుంటున్నారు చాలామంది. ఇది ఇస్తే చాలు, అది ఇస్తే చాలని అనుకుంటాం, కానీ దేవుని చెయ్యి మనకెప్పుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆయన మనకి ఇవ్వాలి అనుకుంటే నువ్వు నోరు తెరిచి ప్రభువుని అడుగు, నాయనా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నీ చేతిని నాకు తోడుగా ఉంచని ప్రభువుని బ్రతిమిలాడుకుని చూడు. నా దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. శిష్యుల గురించి బైబిల్లో మనం చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళుతున్నా సరే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, చచ్చిన వారు సహితం లేపబడుతున్నారు. ఆయన చేతులతో విరవబడిన రొట్టెలు అనేక గంపలు మిగులున్నట్లుగా, చేపలు విస్తరించబడినట్లుగా చేయబడింది. కారణం ఏంటంటే ఆయన చేతిలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. మీకు ఒక సంగతి చెప్పనా, మీరు అందరూ పల్లెటూరోళ్ళే, నేను కూడా పల్లెటూరోడ్నే. పొలంలో నాటేసేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నాటేయమంటారా? చెప్పరేంటి? అక్క ఏమంటారా? మీకు తెలీదా? నేను పల్లెటూరు, నాకు బాగా తెలుసు. ఎవరిని పడితే వాళ్ళని నాటేయమంటారా? ఏమనరు. వాళ్ళలో ఎవరొకరు చెయ్యి బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా గమనించారు మీరు? అమ్మాయి నువ్వు ఏ అమ్మాయి నాటు, నువ్వు వేస్తే కలిసి వస్తుంది అంటారు. కారణం ఏంటంటే ఆమె చేతికి ఏదో ఉందనుకుంటాం. కొంతమంది ప్రార్థన కొడుకులు జరిగితే కూడా అందరూ బాగా వంట ఉంటున్నా సరే, కాదమ్మాయి నువ్వు రా అమ్మాయి, నీ చెయ్యి వంట ఎందుకు కలిసి వస్తుంది. దీని అంతటి గల కారణం ఏంటంటే మనుషుల చేతులే తోడుగా ఉంటే వ్యాపారాలు ఆశీర్వదించబడితే, పొలాలు దీవించబడితే, లేకపోతే వంటలు కలిసి వస్తే, లేకపోతే ఇంకొంతమంది ఇంక చెప్పకూడదు, కొంతమంది ఈ అమ్మాయిని పుట్టినాకే కలిసి వచ్చింది, ఈడు పుట్టినాకే కలిసి వచ్చింది అని అనుకుంటారు. మనుషులు పుడితేనే ఇన్ని జరిగితే, వీళ్ళు పుడితేనే, లేకపోతే వాళ్ళ చేతితో చేస్తేనే ఎంత కలిసి వస్తే, ఆకాశంలో ఉన్న దేవుని చెయ్యే మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తమే మనకు గనక తోడుగా ఉంటే, ఆయన హస్తము తోడుగా ఉంటే నువ్వెక్కడ అడుగు పెట్టినా సరే నా దేవుడు జయమును ప్రసాదించునుగాక. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో నా దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించునుగాక.
ఉన్నతమైన స్థితిలో ప్రభు నిన్ను నిలబెట్టును గాక. నీకు తెలియదు, ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆశీర్వదించబడతావు. మీరు బాగా గమనించండి. ఆ రోజు యోహాను సువార్తమాలలో ఇలా రాయబడి ఉంది, వివాహానికి వెళ్ళారు, ద్రాక్షారసం అంతా అయిపోయింది, 5 రాతి బాణలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వివాహం ఏర్పాటు చేసిన ఆ యొక్క ఇంటి యజమానుడు కలవరపడిపోతున్నాడు. మరియమ్మ తల్లి గారు ఉన్నారు. అప్పుడు మరియమ్మ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక అద్భుతం చేయొచ్చు కదా, ఒక సూచక్రియ ఏదైనా చేయొచ్చుగా. ప్రభు ఒకే ఒక మాట, నాతో నీకేం పని అన్నాడు. అంతే, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. బాగా ఆలకించండి. రాతి బాణలన్నీ 5 రాతి బాణలన్నీ ఉంటే శుభ్రంగా కడిగి అక్కడ పెట్టారు. ద్రాక్షారసం అయిపోయింది, ఆ 5 రాతి బాణలు కడిగి పెట్టారు. ఆ వెళత ఏం చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి, ఆయన మీతో ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటని మీరు అక్షరాల నెరవేర్చండి అని చెప్పారు. మరియమ్మ తల్లి ఆ మాట చెప్పింది, పక్కకి వెళ్ళి కూర్చుంది. యేసు ప్రభు సమయం వచ్చింది. ఆయన చేసిన పని ఏంటి, ఆ పనివారిని పిలిచి 5 రాతి బాణల యొక్క అంచుల వరకు నీళ్లను నింపమని చెప్పారు. యేసు ప్రభు ఏమైనా చేశాడా? చేయబెట్టి అక్కడ ఏమి చేయలా. కానీ వాళ్ళకి దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తం వారికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి అంచుల వరకు 5 రాతి బాణల మీద నీళ్లు నింపి, అయ్యా నింపేసి మరి ఏం చేయమంటారు, షుగర్ వేయమంటారా, ఏం చేయమంటారు, ఏవి అనలా. ప్రభు మరలా వాళ్ళు ఏం అడగలేదు, ఆయన వాళ్ళకేం చెప్పలేదు. ప్రభు మాట్లాడిన మాట ఒకటే, ఇప్పుడు జగ్గులతో ముంచుకుని తీసుకుని వెళ్ళి విందులో కూర్చున్న వాళ్ళందరికీ పోయండి. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఏం చేయాలో అర్థం కాక ప్రభు చెప్పిన మాట చేయమన్నారు కదా, ఆయన చెప్పినట్లు కానీ చేయమని చెప్పి వెళ్ళిపోయింది కదా. ఆ మాటను విని దాన్ని ముంచి ఎత్తుకెళ్ళి అందరికి పోస్తూ ఉంటే రాతి బాణల్లోనే నీళ్లు ఉన్నాయి, కానీ పోసేటప్పుడు మాత్రం మధురమైన ద్రాక్షారసంగా మారిపోతుంది. ఆమేన్, ఆమేన్. ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంటే నువ్వు చేసేది అది చిన్నదైనా కొంచెముగా ఉన్న అది ఏదైనా సరే దానిని ప్రభు విస్తరింపచేయునుగాక. నీ చేతి పనినైనా నీ వ్యాపారాన్నైనా ఆయన విస్తరించాలి అంటే ఆయన చెయ్యి నీకు తోడుగా ఉండాలి. చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు, కానీ ఆ ఇంట్లో ఇంకా ఏదో ఒకటి లోటు అనేది ఉంటానే ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంవత్సరం అంతా కష్టపడినా వాళ్ళు అనుకున్నవి ఏమాత్రం కొనలేరు, ఏమాత్రం అనుభవించలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని హస్తము తోడుగా లేదు. ఇలాగే రాయబడింది బైబిల్లో దీని గురించి ఒక చక్కని మాట. ఏం రాయబడింది అంటే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. యెహోవా కనుక ఆశీర్వదించకపోతే ఒకరి చేతుల కష్టార్జితం ఐశ్వర్యముగా మార్చబడలేదు. దేవుని హస్తము గనక నీకు నాకు మనకు తోడుగా ఉంటే అది ఐశ్వర్యముగా మార్చబడి నీ ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబడుదువుగాక. ఆమేన్. బాధ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవాలా? 3 పనులు చేశాడు. ఒకటి, అతను ఏం చేశాడు? మొర్ర పెట్టాడు, ముందు ప్రార్థన చేశాడు. రెండోది, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమన్నాడు. మరొక విషయాన్ని కూడా చెప్తాను చూడండి. అదే దినవృత్తాంతాల 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలోనే అక్కడే రాయబడి ఉంటుంది చూడండి. నాకు కీడు రాకుండగా దానిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. 4వది, అతను ఏమడిగాడు? నాకు కీడు రాకుండగా నన్ను కాపాడయ్యా, నన్ను తప్పించయ్యా, కీడు రాకుండగా నన్ను తప్పించు, నన్ను కాపాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే కీడు రాకుండగా ఉండాలి అంటే, ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా సరే నీ వెంట కీడు రాకుండగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చూడు, నా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ఇలా రాయబడి ఉంది, నిన్ను కాపాడేదానికి రాత్రింబగళ్ళు కొనకక నిద్రపోకుండా తన దూతల్ని కావలిగా ఉంచాడు. అయితే ఆ దూతలు నిన్ను నన్ను మనల్ని కాపాడాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర బ్రతిమిలాడుకోవాలి. అయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు, నన్ను తప్పించని ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి బ్రతిమిలాడుకుంటాడో ఆ వ్యక్తికి దేవుని కృప సదాకాలం తోడయ్యునుగాక. ఈ 4 పనులు ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావు? ఆలోచించు. సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?
సమాధానం లేనప్పుడు ఎక్కడికి వెళుతున్నావు? రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అవమానం కలుగుతున్నప్పుడు నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకుంటున్నావు? సైన్యములకు అధిపత్యకు యెహోవా సన్నిధిలోనికి రాగలుగుతున్నావా? నీ సమస్యను బట్టి, నీ శ్రమను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ కన్నీళ్లను బట్టి, నీకుంటున్న ఆవేదన బట్టి, రోగమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? వేదన పుత్రుడే, అతని పేరు బోయాజే, ఎబ్బేజే అతని పేరు. కానీ అతను చేసిన పని ఏంటంటే, ఏమాత్రం లోకం వైపు కానీ, మనుషుల అవమానం వైపు కానీ, తన కలుగుతున్న నిందల వైపు కానీ చూడకుండా చివరిగా మరి అనుకున్నాడో మరి ఏం చేశాడో తెలీదు, దేవుని మందిరానికి వచ్చాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడు ఆకాశం నుంచి వినటం మొదలుపెట్టాడు. అతని ప్రార్థన కూడా చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. అతను అడుగుతున్నాడు ఎబ్బేజు ఏమని, నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి, నాకు ఏ కీడు రాకుండా కాపాడండి. ఏది వదిలిపెట్టలేదు. ఒక మనిషి బ్రతికినంత కాలం తనకి ఏం కావాలో, చనిపోయేంతవరకు ఒక మనిషికి ఏమి అవసరమో అవన్నీ అడిగాడు. ఈరోజు మనం సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకుండా నీవు దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో కూర్చో, దేవుని మందిరంలో మోకరించు, నా ప్రభు నీకు సమాధానాన్ని కలుగు చేయనుగాక, నీ సమస్యలన్నిటిలోంచి నా దేవుడు విడిపించునుగాక. ఆమేన్. ఎబ్బేజు వాక్యం విన్నప్పుడే ఆయన వలే మనం గనక ఉండగలిగితే నీ జీవితం అంతయు నెమ్మదిని దేవుడు కలుగు చేయనుగాక, ఆశీర్వాదాన్ని కలుగు చేయనుగాక. నీకున్న ప్రతి సమస్యలో నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఊరంతా పొమ్మంది, ఊరిలో ఉన్న జనులందరూ కూడా అవమానపరిచారు, కానీ దేవుడు వదిలేశాడా? వదిలిపెట్టలే. ఆయన వదిలిపెట్టకుండా పట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇతనిలో కొన్ని పనులు ఉన్నాయి. 4 పనులు చేశాడు, మొరపెట్టాడు, నా సరిహద్దులు విశాలపరచమని అడిగాడు, నీ చేతిని నాకు తోడుగా ఉంచమన్నాడు, కీడు రాకుండా కాపాడమని అడిగాడు. నీ ప్రార్థనలో కూడా ఇవన్నీ అడుగు. దేవుడు నీకెందుకు చేయడు? మనం ఆరాధన చేయుచున్న దేవుడు నేటి వరకు సజీవుడే, ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన నువ్వు మనసారా అడిగి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. ఈ మాటలన్నిటినీ యేసయ్య మీ వినికిలో స్థిరపరచునుగాక. ఒక క్షణం మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రి వేళ నీ పరిస్థితి ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నీ శోధన ఏదైనా, నీ భర్త ద్వారా నువ్వు వేధించబడుతున్నావా? లేకపోతే నీ తల్లిదండ్రుల ద్వారా నీవు వేధించబడుతున్నావా? నీ స్నేహితులను బట్టి వేధించబడుతున్నావా? జీవితంలో సంతోషం లేక వేధించబడుతున్నావా? ఏడుస్తూ ఉన్నావా? సహోదరి సహోదరు బట్టి కృంగిపోవద్దు. ఒక చిన్న తీర్మానానికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇలా అడుగు, ఒక క్షణం ప్రభువుని అడుగు. అయ్యా నన్ను ఆశీర్వదించమని అడగండి, నా సరిహద్దులు విశాలపరచమని అడగండి, నీ చేతిని నాకు తోడుగా ఉంచమని అడగండి. దేవుణ్ణి అడగండి మనసారా, ఒక్క 5 నిమిషాలు మనసారా ప్రభువుని అడగండి. నన్ను ఆశీర్వదించండి అయ్యా అని అడగండి, నా సరిహద్దులు విశాలపరచమని అడగండి, నా కన్నీళ్లలో నుంచి నన్ను విడిపించమని అడగండి, నా ఇబ్బందుల నుంచి నన్ను విడిపించమని అడగండి, నా అవమానంలో నుంచి నన్ను విడిపించమని అడగండి. నా స్నేహితుల కంటే, నా సహోదరుల కంటే, నా అన్నదమ్ముల కంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించమని అడగండి. తప్పేం లేదు. నువ్వు మనసారా అడిగి చూడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి వేళ నీవు అడిగి చూడు, నా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. నీవు అడిగి చూడు, నీ పరిస్థితుల్ని మార్చాలని కోరుకుంటున్నాడు. నీ మనసారా అడిగి చూడు, నా దేవుని కృప నిన్ను దాటిపోకమునిపై రాత్రి వేళ బ్రతిమలాడు. అయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా అని అడగండి. అయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా అని అడగండి. నా దేవా నన్ను ఆశీర్వదించమని అడగండి, నా సరిహద్దులు విశాలపరచమని అడగండి, నీ చేతిని నాకు తోడుగా ఉంచమని అడగండి. అయ్యా ఏ కీడు నేను చూడకుండగా ప్రభువా ఈ భూమి మీద బ్రతుకుటకు సహాయం దయచేయమని అడగండి. వాళ్ళ అన్నల కంటే గనుడైపోయాడు, వాళ్ళ అన్నల కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, వాళ్ళ అన్నల కంటే ఉన్నతమైన మార్గాల్లో నడిపించబడుతున్నాడు. దీనికి గల కారణం ఒకటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనే పరిష్కారం మనిషికి. ఈ లోకంలో ఏదైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా లోకంలో ఎవరు తీర్చలేకపోవచ్చు. ఒకవేళ పడిపోతే నిన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బలహీనురాలు అయిపోతే, బలహీనుడు అయితే అందరూ నీకు దూరం అయిపోతారు.
కానీ నువ్వు యేసు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, రాత్రి వేళ ఆయన దగ్గర మోకరిల్లి అడగగలిగితే, ఒంటరిగా ఉన్నా సరే నీకు ఆయన కృపను తోడుగా ఉంచగలడు. ఏడు మనసారా ప్రార్థన చేసుకో. ఒక్క 2 నిమిషాలు అందరూ ఒక చిన్న తీర్మానానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోయి, ఎవరైనా ప్రభువా కుటుంబ సమస్యల చేత ఏడుస్తూ ఉన్నా, బాధలో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, ఇరుకు ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతున్నా మీ దాసునిగా వీరి కొరకు ప్రార్థన చేయుచున్నానయ్యా. వీరికి ప్రభువా మీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని ఉన్నతమైన మార్గాల్లో నడిపించండి. మీ బిడ్డలకి మీ హస్తమును తోడుగా ఉంచి కాపాడండి. ఇదిగో ఈ రాత్రి వేళ దూరాన సమీపాన ఇదిగో ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించి ఎందరైతే కన్యల మధ్యలో, ఇరుకు మధ్యలో, ఇబ్బంది మధ్యలో జీవితం మీద విసుగు చెంది వేధించబడి బ్రతుకుతున్నారో, ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నారో, ఈ బిడ్డలందరికీ నీ కృప, నీ సన్నిధి తోడయుండును గాక. ఈ కృప తోడయుండును గాక. ప్రభువా ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకలకోటి పరిశుద్ధులకు ఈ రాత్రి వేళ ఈ కొడుకుని ఏర్పాటు చేసుకుని కుటుంబానికి కూడికి చేరువచ్చిన మీ అందరికీ వాక్కులెత్తిన నాకు నా దేవుని కృపా సన్నిధి సమాధానం సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.